అలాంటి దేవుడు మళ్ళీ ఈ మనిషి అన్నిటిని ఉపయోగించుకుని దారి తప్పి కుటుంబ పరంగా, వ్యక్తిగత పరంగా, సమాజ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విషయాలు కూడా రాంగ్ రూట్లో వెళ్తున్న పరిస్థితిని బట్టి గమనించి ఆయన ఈ లోకంలో ఈ మనిషి అంతా కూడా నాశనం అయిపోతున్నాడు, రక్షించిపోతున్నాడు. కుటుంబంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందాలు లేవు, దుఃఖాలు, వేదనలు ఎన్ని కూడా ఉన్నాడు. కాబట్టి కొంచెం ఓదార్చి, ధైర్యపరిచి, బలపరిచి నేను దేవునిగా ఉండి వాళ్ళకి ఈ లోకంలో వారు చేస్తున్న నేరాలు, పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి వారు కనిపించి వారందరిని బాగు చేయాలి అనే ఆలోచనతో ఆయన లోకానికి రావటం, మానవుడిగా మనందరూ పాపముల కొరకు, మానవుల పాపాల కొరకు ప్రాణం పెట్టిన మహా గొప్ప దేవుడు ఆయన. నేను మళ్ళీ ఒక చిన్న ప్రశ్న వేస్తున్నా. ప్రాణాలు తీసేవాళ్ళు మనం చూస్తాం, అది బట్టరా, ఇది బట్టరా, టంకాలు బట్టరా, అవి బట్టరా అనేవాళ్ళు చూసాం. కానీ ఏ కష్టం లేకుండా ఏమీ వద్దు, నువ్వే కావాలి బిడ్డ అన్నవాడు నా యేసు ఒక్కడే. నువ్వు ఎలా ఉన్నా సరే, అందుకే చెప్తాను, నేను కాలేజీ లైఫ్లో ఎంత భయంకరంగా ఉండేవాడునో ఈ రోజు నాడు నిలబడి ప్రార్థనాపూర్వకంగా మీకు అందరికీ మంచి వాక్యాలు చెప్తానంటే ఎంత గొప్ప దేవుడే నా దేవుడు. అందుకే ప్రపంచంలో మైకి పట్టుకుని నా బ్రతుకు మారిందన్నవాడు ఎవడు ఉండవు. యేసుక్రీస్తు ప్రభు నమ్మినవాడు అక్కడే ఉంటాడు. ఎందుకంటే అది ఆయన పవర్. అది ఎవరు ఒప్పుకోరండి. అమ్మ దగ్గర, నాన్న దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర అబద్ధాలు నేను మారిపోయాను అమ్మ అంటాడు తాగేసిన తర్వాత మళ్ళీ మావలే మోసాలు, నేరాలు కదా. కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మండారం అంతా బయటపెట్టగలడు. కాకపోతే కంపు కొడద్ది. అందుకే అంత చెప్పం. ఇంపైన మాటలు, దేవుని మాటలు ఇవన్నీ కూడా అవి మాట నేర్చుకోవడం కోసం మనం వచ్చాం. కాబట్టి మన ప్రత్యేకత ఏంటంటే దేవుడే ఈ లోకానికి వచ్చి మన ప్రాణం కొరకు ప్రాణం పెట్టి మన పాపాల కొరకు మనల్ని తన బిడలుగా చేసుకున్నాడు. అద్భుతం కదండి. తన బిడలుగా మనల్ని చేసుకున్నాడు ఆయన. మనం చేసుకోవడం కదా ఆయన నానా అంటాం గొప్ప విషయం కాదు. ఏ సీఎం గారు నాన్న అంటారు మీరు? అనండి చూద్దాం ఏమంటాడు. అర్థమవుతుందా? అవసరమైతే నీ మొహాన్ని 1 లక్ష రూపాయలు పడేస్తాడు. అంతేనా? సర్పంచ్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, సీఎం ఎవరైనా అవ్వచ్చు. అవసరం ఇల్లు కట్టేస్తాడు ఆయన. నానే పిలుస్తారా? వీళ్ళందరికీ అధికారి, సృష్టికర్త అయిన దేవుడే మనం నానాని పిలిచే హక్కు ఇచ్చాడండి. ఎంత భాగ్యం అండి. అందుకే ఈ 2 రోజులు కూడికి, 2.5 రోజులు పండగలు మనకి. ఎందుకంటే దేవుని మొరపెట్టుకోవడం, దేవుని మాటలు వినటం కోసం. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళటానికి ఆయన అవకాశం ఇవ్వడు. అట్లాంటి అనుబంధం పెరిగింది దేవునికి మనకి. మానవుడు ఎక్కడ మట్టి పురుగు లాంటి వాడు, గాలెత్తు పడిపోయేవాడు, 2 మోషన్లు అవ్వగానే మంచాన్ని పడేవాడు, కునిపిరి లేకుండా ఈ అంతా ఆడ గర్వంతో ఉన్నవాడు. ఈడెక్కడ, ఆయన ఎక్కడండి? అలాంటి దేవుడు ఈ లోకానికి రావటము, నీ కొరకు ప్రాణం పెడతాము, నీ పాపాల కోసం ప్రాయశ్చిత్తం అయిన తర్వాత తిరిగి లేకటం. ఎవరు లేరు కాబట్టి ఆయన దేవుడయ్యాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. అట్లాంటి అనుబంధములో ఉన్న మనము ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడని నమ్మాము, నా కొరకు ప్రాణపెట్ట నమ్మాము, తిరిగి సమాధి నుంచి 3వ రోజున లేచని నమ్మేశాము. ఆయన పరలోకి వెళ్ళాడు, ఆయన ఆత్మీయ లోకములో సంచారం చేస్తుంది, నమ్మిన వారందరూ ఆయనలో ఉంటాడని నమ్మారు మీరు. అట్లాగా దేవునికి మనకి అనుబంధం పెంచినవాడు, తుంచుకోకుండా ఎల్లకాలం ఉంచేవాడు కూడా ఆయన ఒక్కడే. అలాంటి బిడ్డలంగా మనము ఎలా ఉండాలో దేవునికి వాక్యం సెలవిస్తుంది. చూద్దాం చక్కని మాట. క్రీస్తునందు పరిశుద్ధ అంటే ఏంటో ఈరోజు ఆ టాపిక్ కొన్ని మాట్లాడుకుందాం. యోహాను పత్రికలో నుంచి 5వ అధ్యాయము, 1వ పత్రిక, యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు. దేవుని మూలముగా పుట్టినవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. చాలామంది ఏమంటారంటే పాపం అంటే బ్యాంకు దోపిడీ, నరహంతకుడు, తర్వాత చంపేయటము, ఇవన్నీ ఉంటాయండి. కానీ అది కాదు. అసలైన పాపము చెప్పమంటారా? మేలైన చేయనిరిగియు దాన్ని చేయకపోవడమే పాపం అండి. మంచి అంటే తెలిసిన తర్వాత మంచి చేయకపోవడమే పాపం. చాలామంది తెలిసేది ఏంటంటే కనుక దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, తాగానా, నా భార్యను కొట్టానా, తిట్టానా, ఇవి కదా అనే మాటలు. నేను అంటాను వాక్యానుసారంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే అసలు మేలైనది ఏంటో తెలిసి కూడా అది చేయకపోవటమే. అమ్మా నాన్న గౌరవించాలి, ఎంతవరకు గౌరవిస్తున్నారు? అది చేయకపోవటమే పాపం. ఇప్పుడు గౌరవిస్తారు లేదండి, నువ్వు ఆశ సంపాదించి కాబట్టి. మంచాన్ని పడితే వాసన వస్తూ ఉంటే అమ్మ నన్ను ఎంతమంది చూస్తున్నారండి? వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయి? పిల్లలు లేక, దిక్కు లేక. 3-4 పిల్లలు ఉంటారండి, అందమైన కోడళ్ళు ఉంటారండి. ఏం జరుగుతుంది? కాబట్టి ఇక్కడ గమనించండి,
పరిశుద్ధత అంటే ఏంటో కొంచెం క్లారిటీ ఇస్తా ఈరోజు మీకు. ఏమంటమ్మా, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవరైనా సరే, ముందుకెళ్ళు, నన్ను భద్రము చేసుకొనుడు గనుక దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడితో పని లేదు కదా. నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత సాతానుగాడితో పని లేదు, దెయ్యాలతో పని లేదు, దుష్టుడితో పని లేదు. ఇక ఎడుదిరిగి ఎక్కడుందో మన మనసు, మన బుద్ధే బావాలా. ఆడి వల్ల పాడైపోయా, ఈడి వల్ల పాడైపోయా, భార్య వల్ల. నా భార్య వచ్చిన తర్వాత అంత నాశనం అయిపోయిందండి. అంతేం లేదు అక్కడ. నీ వల్ల నువ్వు నాశనం అయిపోయావు. నీ పిచ్చి పిచ్చి ఆలోచన వల్ల బ్యాలెన్స్ కుదరలా, మెయింటెనెన్స్ కుదరలా, నీ బలహీనత వల్ల పాడైపోయాం. గమనించండి, ఈ రోజు నాడు దేవుడు యొక్క సహాయం ఎందుకు ఎప్పుడు అవసరం మీకు అర్థం కావట్లే మనిషికి. దేవుడు ఎందుకంటే కోరికలు తీర్చేవాడు, ఆశలు తీర్చేవాడు, ఇల్లు కట్టేవాడు, రుణాలు పోగొట్టేవాడు. అంతవరకేనా? అవి ఏం చేసుకుంటా చెప్పండి ఒకసారి. జ్వరం వచ్చింది, పోతే ఉంటే ఉంటాం, పరలోకం పోతాం కదా. ఇల్లు లేకపోతే హెట్టు కదా మాట్లేదు చాలామంది. అసలు ముందు నీ ప్రాణకి మనశ్శాంతి ఉందా, నెమ్మది ఉందా, ధైర్యం ఉందా, చస్తే పరలోకం ఉందా? ఇవి లేవు. ఇవి అవసరంలా. మనిషి కోరుకోవట్లే. ఏం కోరుకున్నాడు? ఇల్లు కావాలి, వాకలు కావాలి, కార్లు కావాలి, బిల్డింగ్లు కావాలి, అందమైన భార్య కావాలి, చక్కని బిడ్డలు కావాలి. ఓకే, తప్పేం కాదు అవన్నీ కూడా కోరుకోవటం. కానీ దేవుడు మూలముగా పుట్టిన వాడికి వచ్చే వరాల మూట అని తెలుసా? మనశ్శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, ధైర్యము, చస్తే పరలోకం. అందుకే ఈ ధైర్యం నాకు. ఈ ధైర్యం నాకు ఎక్కడిది? డబ్బును బట్టా ఏముందంటారా? ఏమీ లేదు మన దగ్గర, సున్నా. కానీ దేవుని బట్టి ధైర్యం. కన్ను మూస్తే పరలోక రాజ్యంలో ఉంటాననే మహోన్న ధైర్యం ఉంది. ఈ దేహం ఊడిపోద్ది, రాలిపోద్ది, కరిగిపోద్ది, మురిగిపోద్ది, చిరిగిపోద్ది, చివరికి పరలోక రాజ్యంలో స్థిరస్థానం ఉంటుంది. అదేగా ధైర్యము. కాబట్టి ఇక్కడ ఆ మాటని గమనించండి. పాపములో ఉండి పరిశుద్ధంగా ఉన్నట్లు నటిస్తున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు? వేషధారణ. అమ్మని మేకప్ చేస్తాం, నాన్న మేకప్ చేస్తాం, అందరిని మేకప్ చేస్తాం. ఎంతవరకు నీ వేషధారణ పనిచేస్తుంది? పాపము చేస్తూ, పొరపాట్లు చేస్తూ. అందుకే యేసుప్రభు అన్నాడండి, మిమ్మల్ని బట్టే కదా అన్యజనులు చాలామంది తెలియదు. పాపం అంటే తెలీదు, నరకం అంటే తెలీదు, పరలోకం అంటే తెలీదు, గాలి అంటే తెలీదు, నీరు అంటే అది చాలామంది తెలియట్లా. అర్థమవుతుంది, దాని పవరణ అర్థం కావట్లే వాళ్ళకి. కానీ నీకు అర్థమైంది బాగా. దోషం అంటే అర్థమైంది కదా, నరకం అంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుగా నీకు. మోక్షంలో సుఖం అర్థమైంది కదా. మరి ఎందుకు మనం అటువైపు వెళ్ళాలి? ఇంకా ఎందుకు మనం జారిపోవాలి, పడిపోవాలి? ఎందుకు మనం గందరగోళం అయిపోవాలి? అందుగురించే ఖచ్చితంగా ఈ పరిశుద్ధమైన జీవితం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటా ఇష్టపడదాం. దావీదు గమనించండి, ఆంతర్యము ఎరిగిన వాడు ఎవరు? దేవుడే కదా. దావీదు తప్పు చేశాడు ఒక అమ్మాయితో, తెలుసుగా మనకి. ఆ అమ్మాయి స్నానం చేస్తామంటే ఎవరమ్మా? బెత్షెబాతో పాపం చేశాడు. అది ఎవరు తెలిసింది? ఎవరు తెలీదు. దేవుడు కూడా చేసిన వాడికి మాత్రం చెప్పాడు, తన సేవకుని పంపించి. అద్భుతం అండి మన దేవుని ప్రేమ. ఈ పక్క వాళ్ళు ఎండగడతారులేండి, మీ కొడుకు అలా అంటాడండి, మీ కూతురు అలాంటిదండి, మీ ఆవిడ అలాంటిది అంటారా అన్నారా? కానీ దేవుని దృష్టిలో పడతాం మనం. ఖచ్చితంగా దేవుని తెలుసు. ఆయన ఎంత ప్రేమికుడంటే నీ దోషమును బట్టి నేను రోడ్లమును పడేయట్లా, ఈడ్చి కొడతలా, చాటింపేయట్లా. దావీదు భయంకరమైన పాపం చేశాడు. 1 వ్యభిచారం, 2 హత్య. అతను ఆమె యొక్క భర్తను చంపించేసి. అందుకే బైబిల్ వాస్తవాలు మాట్లాడద్దండి. అదన్న బైబిల్లో ఉన్న మనుషులు కూడా పాపాలు చేశారు, కానీ దేవుడు పాపం చేయలా. అర్థమవుతుంది బాగా. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. ఈ పాపం చేసిన మానవుని కూడా దాచిపెట్టి రహస్యంగా చక్కగా సేవకుని పంపించి తన సేవకుని ద్వారా తన తప్పును తను తెలుసుకున్నట్టుగా చేసిన వాడే నిజమైన ప్రేమికుడు. ఎంత భాగ్యం అండి ఇది. దావీదు చేసిన రహస్యంగా చేసిన పాపం ఎవరు చూశారు? ఎవరు చూడలా. ఆయన రాజు, రాజ్యములో పేరుంది. ఏం పేరుంది? మహారాజు అండి. మా రాజు. కరువు ఉండదండి, ఏ లోటు ఉండదండి. ఏమో అంత అవసరమా? కరువు ఉండదు, ఏ లోటు ఉండదు. మహారాజు పేరు ఎలా ఉంది? తప్పు చేసినా సరే మంచి పేరుతో జీవించే వేషధారులు లోకములో ఉన్నారు కదా. కానీ దేవుడు ఆ తప్పులు చేసుకుంటే వెళతా ఉంటే అడ్డంగా వస్తాడు. బిడ్డా
నశించిపోతావరా, పాపం చేస్తున్నావరా, నాశనం అయిపోతారా, కుటుంబం పాడైపోతారా, బిడ్డ మార్రా అని చెప్పే దేవుడు నా దేవుడు. ఎలా చెప్తాడు? రోడ్డు మీద కాదు, బహిరంగ కాదు, రహస్యముగా నువ్వు చేసిన పాపం ఇది నానా, సరవు నానా, చెక్కబడి నానా, సరి చేసుకో నానా, నువ్వు నేను కలిసి ఉండాలిరా పరలోక రాజ్యంలో. అదేగా జరిగింది. ఎవరిని పంపాడు దేవుడు ఆయన దగ్గరికి? ఒక ప్రవక్తను పంపించి, దావీదా నువ్వు చేసిన పొరపాటు కదా పట్టుకల. వెంటనే దావీదు చేసిన మంచి పని ఏంటంటే పశ్చాత్తాపడ్డాడండి. తప్పని తెలిసిన తర్వాత పశ్చాత్తాపడకపోతే ఆ తప్పులు చేసుకుంటూ కఠినమైపోతావు, జీవితంలో మనశ్శాంతి కోల్పోతావు. అందుకనే పరిశుద్ధమైన జీవితం అంటే అర్థం ఏంటంటే పుట్టుకతో ఎవరు పరిశుద్ధులు కాదు, అందరూ పాపలే. మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా, ఆదాం దగ్గర నుంచి, ఆది మానవ దగ్గర నుంచి కూడా. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఎంటర్ అయిన తర్వాత, ఆయన దేవునిగా చేసుకున్న తర్వాత ఆ పరిశుద్ధమైన జీవితంలోకి ప్రవేశించలాగున్న మనం ప్రయాసపడాలి, కొంత ఆయన ఉపయోగించుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి మనం ప్రత్యేకించబడిన సంఘముగా ఏర్పాటు చేయబడిన బిడలంగా ఆ పరిశుద్ధులో జీవించలాగిన దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. పాపము పరిశుద్ధ రెండు కలవండి, రెండు పట్టాలాగా ఉంటాయి అవి. పాపం పరిశుద్ధ రెండు కలవు. దేవుడి లోకానికి యేసుప్రభు మానవ రూపంలో వచ్చిన తర్వాత మాత్రమే మనుషులకు పాపం అంటే ఏంటో, పరిశుద్ధ అంటే బాగా అర్థం. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదని. గ్రంథాలే ఆధారం మనకి, గ్రంథాలే మనకు ఆధారం. ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నా ముందు ఉన్నప్పుడు మాత్రమే కాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును మరి ఎక్కువగా ఏం చేయాలి? భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగింపనియుడి. రక్షణలోకి వచ్చేసి మనం రక్షణ పొందుకున్నాం, రక్షించబడ్డాం. పాపము నుంచి, సాతాను నుంచి, లోకము నుంచి, నరకము నుంచి రక్షించబడ్డాం మనం. మహాభాగ్యం కదండి ఇది. అది ఊరినే రాలా, ప్రాణం పెడితే, ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకు ప్రాణం పెడితే వచ్చిన భాగ్యం అది. ఈ సొంత రక్షణ అనే మాట మీద ఒక మాట మాట్లాడతాయి. మీకు సొంత ఆస్తులు ఉన్నాయా? చాలామందికి ఉన్నాయి కదా, ఇల్లు, వాకలో, డబ్బు ఉంటుంది కదా, ఉందా? అది మీ సొంతదా? నా ఇంకా చూడండి అందరూ ఒకసారి. మీ సొంత ఏమన్నా చెప్పండి ఒకసారి. సొంతం అనుకున్న వెళ్ళిపోయారు వాళ్ళు, ఊడిపోయిన ఇక్కడే. కరోనా టైంలో ఎన్ని కోట్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారండి, దిక్కులు ఇవ్వడం లేకుండా. సొంతం అంటే ఒకటి ఉందా చెప్పండి ఒకసారి మీ అందరికీ. అర్థమవుతుందా? రక్షణ ఒక్కటే సొంతం. పై లోకానికి వెళ్ళటం కోసం యేసు నీ కొరకు ప్రాణం పెట్టి ఇచ్చిన రక్షణ భాగ్యం ఒకటే నీ సొంతం. దాన్ని కాపాడుకోమని చెబుతున్నాడు పౌలు గారు. ఆ మాట అక్కడ ఉందమ్మా. భయముతోను ఎప్పుడు కొనసాగించేది రక్షణ అండి. రక్షణలో కొనసాగే భాగ్యం ఉంది మనకి, దేవుడిచ్చాడు. ఎప్పటికప్పుడు అందుకు వాక్యాలు, ప్రార్థన, దేవుని యొక్క మహాప్రభావంలో మనం పోతున్నాం. దేవుని నామమునకు స్తోత్రం. అదే పత్రికలోనే 5వ అధ్యాయం 18-19 రిపీట్ చేయండి ఒకసారి. ఇప్పుడు తమ్ముడు ఒకసారి. దేవుని మూలముగా పుట్టిన వారు దేవుని సంబంధులు. ఎవరి సంబంధులు? మా నాన్న సంబంధం అంటే మా నాన్న అలవాట్లు నాకు వచ్చేది. మన ఎవరి సంబంధం అండి? మా నాన్న సంబంధం అంటే అర్థం ఏంటి? ఆయన బలహీనతను నేను పొందుకుంటా. మా నాన్న కన్నాడు, మా అమ్మ కంది, కానీ ఇప్పుడు దేవుని బిడ్డగా మారిపోయా. దేవుని దగ్గర జీవిస్తున్నా, దేవుని బుద్ధుల కొరకు ఆశపడుతున్నా, దేవుని యొక్క మహాప్రభావంతో ఉండాలని కోరికతో పోతున్నా. ఎంత భాగ్యం అండి. దేవుని నామమునకు స్తోత్రం. చెప్పండి. దేవుని సంబంధులని లోకమంతా ఎక్కడుందంట? ఎంత తేడా అండి, ఎంత తేడా అమ్మ గమనించండి. లోకం అంటే ఎవరు? యేసు నమ్మని వాళ్ళు అండి. ఎక్కడున్నారు వాళ్ళు? దుష్టుని సంబంధులుగా ఉన్నారు వాళ్ళు. మనం ఎక్కడున్నాము? దేవుని సంబంధులంగా ఉన్నాము. తేడా ఎంత చూడండి సార్. దుష్టుడు అల్టిమేటివ్గా ఫైనల్గా వాడి యొక్క జడ్జిమెంట్ ఏంటి? నరకంలో పడటమే కదా. మరి దేవుని సంబంధులు దేవునితో ఉంటారు కదా. ఇప్పుడు మీ వేరియేషన్ మీకు అర్థం కావట్లేదా? మరి దానికి ఏం కావాలి? పరిశుద్ధత. నా దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉండులాగానే ఉండటం కోసమే దేవుడు ఎన్నుకున్నాడు, దుష్టునిలాగా ఉండటం కోసం కాదుగా. యేసు ప్రభు నీ పక్కకు రాకముందు, నీలోకి రాకమున్నంత వరకు లోకములు ఎలా బతికేసావు. కానీ ఈ రోజు నాడు యేసు ప్రభు వచ్చిన తర్వాత నువ్వు దేవుని సంబంధం కదా.
ఆ సంబంధ బాంధవ్యాలు కొనసాగడం కోసం ఏం చేయాలంట? ఆయనలాగా ఉండటం కోసం ప్రయాసపడాలి. అదే పత్రికలో 3:9 చదువు. 3:9 దేవుని మూలముగా ఆయన బీజము, ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది. ఇప్పుడు దేవుని బీజం పడింది మనలో. ఇది వరకు మా నాన్న బీజం, యేసుప్రభు రాకముందు సాతాను బీజం. వాడు తండ్రి ఇది వరకు. యేసు దగ్గర వచ్చిన తర్వాత వాడు పారిపోయాడు, మూతి ముడుచుకున్నాడు, చేతులు కట్టేసుకున్నాడు, పారిపోయి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరి బంధుమందులు మనం? అందుకని దేవుని బీజము, దేవుని యొక్క గుణలక్షణాలు మనలోకి రావాలి. తండ్రులు అంటారన్నమాట, అరే నాలాగా ఉండరా, పోయి నీలాగా ఉన్నా కొంతలో కొంత గుడ్ల మెల్లగా ఉంటాడులేండి, కానీ యేసులాగా ఉంటే టాప్ పూర్ణంగా అండి. ఎంతలాగా? అసలు సంపూర్ణంగా ఉంటామండి దేవుడు. తర్వాత నాన్న కూడా సిగ్గిపోతాడు, అరే నాలాగా ఉండమని చెప్పి అనవసరంగా నాకంటే టాపులు ఉన్నాడుగా. మా నాన్న సిగ్గిపోయాడండి. నేను మారు మనసు పొంది, మా నాన్న ఇప్పుడు మారలా, తాగిపోతాడు, కొట్టోడుగా ఉండేవాడు. నేను మారి మనసు పొంది అన్నీ మానేసిన తర్వాత, మానటం సినిమాలు దగ్గర మానేసిన తర్వాత అప్పుడు చాలా సిగ్గుపడేవాడు మా నాన్న. కుర్రోళ్ళందరూ కూడా అన్ని రకాలుగా అలరగా తిరుగుతున్నాడు, అంత కొట్టేస్తున్నాడు అమ్మ వాళ్ళ నాన్నని. కానీ నా బిడ్డ ఇలా చక్కగా మారిపోయినా, ఈజీగా మారిపోయాడు ఆయన. పరిశుద్ధమైన జీవితంతో పాటు గమనించండి, అనేక మందికి ఆ పరిశుద్ధుల నుంచి వెలుగు సంబంధంగా మనం జీవిస్తామండి. దేవుని నామమున స్తోత్రం. ఒక యజమాని బాగా కోటీశ్వరుడైన ఆయన, ఒక ఊర్లో జరిగిన సంఘటన ఇది. ఏమండి మీరు ఎలా మారారండి? ఎప్పుడు కూడా మీ ఇంటికి ఎవరు ఏ పాస్టర్ రారు కూడా, రానివ్వరు కూడా. మీరు మీ బిల్డింగులు, మీ సెక్యూరిటీ, మీ కుక్కలు నక్కలు అని చాలా ఉంటాయి. ఎలా మారారంటే కనుక గుడికి వచ్చిన తర్వాత ఆయన అన్న మాట చెప్పమంటారా? ఏమండి మా ఇంట్లో ఒక పని మనిషి బిడ్డ ఉందండి, ఆ బిడ్డ ఎంత నమ్మకంగా ఉందో, ఎప్పుడు బైబిల్ చదువుకునేదండి, నా పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం కూడా ప్రార్థన చేసుకునేదండి, ఆ బిడ్డ ఎక్కడ వస్తూ అక్కడ ఉండేదండి, ఆమె ఏ ఒక ₹1 ఇచ్చినా సరే మళ్ళీ లెక్క చెప్పేదాన్ని చక్కగా. అంత నమ్మకంగా ఉన్న బిడ్డ కాబట్టి నేను ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆమె యొక్క క్యారెక్టర్ని బట్టి నేను మారిపోయాను చెప్పాడు దేవుడు. దేవుని నామమున స్తోత్రం. ఈరోజు నాడు గమనించండి, వాక్యం లేకనే కొంతమందిని రాబట్టే అవకాశం ఉందండి. సాక్ష్యం చూపించింది ఆమె. ఎప్పుడు కూడా తెగించి, ఎందుకని యజమాని కదా, కోటీశ్వరులు అండి వాళ్ళందరూ కూడా. యజమానికి ఏం చెప్తారు వీళ్ళు? చెప్పగలరా? ధైర్యం చాలదు కదా. అయినా సరే ఆమె యొక్క ప్రవర్తన చూసి ఆయన మారిపోయాడు. గమనించండి, మీరందరూ ఒక పేటలో ఉంటున్నారు, ఒక ఊరిలో ఉంటున్నారు. మీ ప్రవర్తన బట్టి ఎంతమంది ఆకర్షితులు అవుతున్నారు? ఆ ప్రవర్తనలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధంలో వచ్చేది ప్రేమ, ఓర్పు, సహనము, తగ్గింపు, వరాల మూట. ఎంతమంది ఆకర్షితులు అవుతున్నారు? 119 చూడండి అక్కడ, నీ ఎదుట పాపము చేయనట్లు చూడండి అక్కడ, నీ వాక్యం నా హృదయములో. ఎవరు ఎదుట కనపడతా మొట్టమొదటి పాపం? దావీదు చేసిన పాపం ఎక్కడ కనపడిందమ్మా? నీ మోకాంతిలో నా రహస్య పాపం. రహస్యంగా చేసే రాజుగానే చలామణి అవుతున్నా, వేషధారిగా అన్నీ పంచుతున్నా. అందరూ గొప్పవాళ్ళు, అందరూ ఏమంటారు సార్? మా రాజు లాంటి రాజు, మహానుభావుడు ఎవరు ఉండరండి. మీరందరూ కూడా అంతే. అందరు కూడా మేకప్ ఎంత బాగా చేస్తామంటే మనము, నువ్వు చేసిన పాపం ఎవరికి కనపడదు, కానీ పైకి మాత్రం ఏమంది ఎంత పరిశుద్ధురాలు అండి, ఆదివారం గుడి మానరండి, ప్రార్థన మానరండి, పాటలు మానరండి, ఇంట్లో ప్రార్థన మానరండి. బిడ్డలారా గమనించండి, మీ ప్రతి బలహీనత కూడా యేసు దగ్గర పిడైపోతుంది. జాగ్రత్త. అందుకే సేవకుని ద్వారా గద్దించినప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు, నేను పరిశుద్ధమైన జీవితం కొరకు ఆశపడుతున్నాడు నా దేవుడు, ఆయన పరిశుద్ధుడు అని ఆశ కలిగి మీరు మాట్లాడాలి. దేవునితో ఆశ కలిగి ప్రార్థన చేయాలి. ఈరోజున పర్సనల్గా మనం ఒకసారి పరిశీలించుకోవడం కోసం ఈ వాక్యం దేవుడు మాట్లాడుతుంది మనతో. దేవుని నామమున స్తోత్రం. ఎవరికి తెలియదండి, రాజ్యానికి కూడా తెలియదండి. మేకప్ చేయొచ్చు, రహస్యం చేసుకుంటా గుడికి వచ్చేయచ్చు. మీరు మిమ్మల్ని ఎవరేమగలరు? ఎవరేమంటలా. కానీ దేవుడు ఒకటి స్పాట్ పెడతాడు, జాగ్రత్త. మీరు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఆలోచించినా బెడ్ మీద ఆలోచనలు ఏమొస్తాయో, ఎక్కడ రహస్యంగా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరితో చేస్తున్నారు, మొత్తం ఎన్ని కూడా దేవుని దగ్గర ఫీడ్ అయిపోతున్నాయి. దావీదు గమనించండి, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుడు తన దగ్గర వచ్చిన తర్వాత వణుకు మొదలైంది. మహానుభావుడు రాజు ఏంటి, వణుకుపోవటం ఏంటంటే అంతే. దేవుడి దగ్గర ఎవరు కూడా పని చేయరండి. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ప్రజల దగ్గర నువ్వు బాగున్నావా, దేవుని దగ్గర బాగున్నావా? ఒకసారి అందరూ ఆలోచించాలి. వాక్యం అందరూ బాగా అర్థం చేసుకోండి.
నువ్వు ప్రజల ముందు ఉండాలంటే నువ్వేం చేయవసలా, నటన బాగొచ్చు నీకు, వేషధారణ బాగొచ్చు నీకు. కానీ దేవుని ముందు బాగుండాలంటే కనుక గమనించండి, ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. దేవుని దగ్గర ఎలాగున్నావో అలా ఉండగలిగితే ప్రజల ముందు ఏమాత్రం నటించవసరలా, ఫ్రీగా ఉండిపోవచ్చు. ఎందుకంటే నా మాటలో ఒరిజినాలిటీ, క్రియల్లో ఒరిజినాలిటీ, మొత్తం అంతా ఒరిజినాలిటీయే. లేకపోతే నటించాలి. ఆదివారం పాస్టర్ గారి దగ్గర నటించాల్సి వస్తుంది. రహస్యంగా చేసిన పాపాన్ని బట్టి అమ్మా నాన్న దగ్గర నటించాల్సి వస్తుంది. ఎంత నటన, అంత అవసరమా? దావీదు వెంటనే రియలైజ్ అయ్యాడు. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి మనందరం కూడా ఒక మాట పరిశుద్ధి గురించి మాట్లాడాలంటే, బంగారు పెద్ద కొండ ఉందనుకోండి, బంగారపు కొండ అంతేమో నా దేవుడు, బాగేనండి. దాంట్లో చిన్న మొక్క నేను. చిన్న మొక్క ఎలా ఉంటుంది? చిన్న మొక్క ఎంతే ఉంటుంది కదా, ఎలా ఉంటుంది అది కూడా బంగారమే, అది కూడా పరిశుద్ధమే. ఇంత మొక్క అయినా పరిశుద్ధమే. ఇంత మొక్క కాబట్టి మళ్ళీ ఉండదు. ఎందుకని వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది మొక్క? అది యేసులో ఉన్న భాగ్యం అదండి. కొండంత పరిశుద్ధంగా నీ వల్ల కాపోవచ్చు, ఇంత మొక్కలాగా కూడా చాలు. ఎందుకంటే ఆ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? అది కదా. దేవుని నామమునకు స్తోత్రం. దావీదు గమనించండి, కావాలని పాపము దగ్గరికి వెళ్ళిపోయి పాపంలో పడ్డాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. కానీ ఇంకొక భక్తుడు ఉన్నాడు, పరిశుద్ధి గురించి మాట్లాడడం కోసం వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలండి. యోసేపు గురించి మాట్లాడుకుందాం. యోసేపు పరిస్థితి ఏంటి? ఒక్క దెబ్బతో చూపుతోనే పడిపోయాడు ఆయన. ఎవరో? దావీదు. కానీ యోసేపు చూస్తూనే ఉంది, మాట్లాడుతూనే వస్తుంది, ఎన్నో సంవత్సరాలు బట్టి ఫాలోఅప్ చేస్తుంది. యవ్వనస్తులారా జాగ్రత్త, మిమ్మల్ని చాలామంది వస్తారండి, మీరు వాళ్ళు చూడరు, గమనించండి. వీళ్ళు ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. నేను ఒక పాపను అన్న, కాలనీలో వెళ్తానండి, త్వరగా పెళ్లి చేసుకోవచ్చు అన్న బిడ్డ అన్న, ఆపేసి. ఎందుకన్నా చేస్తే మీకు ఈ ఏగలో దోమలు తిరగని అనమాల నాకు అర్థమైపోతుంది. ఆ పిల్ల అలా వెళ్తూ ఉంటే, ఇలా వస్తూ ఉంటే, అలా బయటికి కుర్రోళ్ళంతా వెళ్తూ ఉంటే తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా, ఎలాగో 22 దాటిపోయినాయిగా అన్న. అప్పుడు చెప్పా, కూర్చోబడేసి వివాహం చేసుకుంటే ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి అన్న. అప్పుడు వీళ్ళందరూ చూడరేక, ఎందుకని ఇక మా పని అయిపోయిందిరా అనుకుంటూ ఉంటుందేమో. పరిశుద్ధమైన జీవితం కాపాడుకోవడం కోసం మనం ఏ విధంగా ఉండాలో యోసేపు దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. యోసేపు పరిస్థితి ఏంటమ్మా? చదువు గట్టిగా చదవమాట. దినదినము గమనించండి, దినదినము మాట్లాడుతుందండి. 2-3 సార్లు మాట్లాడమని బొక్కబాలు పడతారు మీరు. ఒక రోజేమో జడ బాగుంది అంటాడు, ఒక రోజు ముక్కు బాగుంది అంటాడు, ఒకరేమో బుక్కలు బాగుంది అంటాడు, ఒక రోజేమో ఇంకోటి బాగుంది అంటారు. అయిపోయింది. ఒక 1 2 3 వికెట్ పడిపోయింది. నన్ను ఎంత పోడింది, ఎవరు మా అమ్మన్న బాగుళ్ళ, మా నాకు కూడా బాగుళ్ళ. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? పెళ్ళయ్యే వరకు మరియవలే ఉండాలి. పెళ్ళయ్యే వరకు యేసేపువలే నీతిమంతులుగా కల్మషం లేకుండా ఉంటే దేవునితో ఉన్న సహవాసము అద్భుతమైన ఆనందం ఉంటుంది అక్కడ. అది పెట్టుకున్న వాళ్ళు వాక్యం చదివిన చేతిగా ఉంటుంది, మొక్కుబడిగా ఉంటుంది, అంతే. అందుకే మంది ఒక టైం వచ్చేపాటికల్లా గమనించండి, యమనస్తులు బాగా వినాలి మాటలు. ఒక టైం వచ్చేపాటికల్లా బైబుల్ చేతిగా ఉంటుంది, బోరు కొడతా ఉంటుంది వాళ్ళకి. అంతకుముందు టీనేజ్ నుంచి సూపర్ వెళ్ళిపోయిన వాళ్ళు ప్రేమ టక్ స్టాప్ అయిపోద్ది. అమ్మ బాగా వినండి, పెద్దవాళ్ళు కూడా మీరు తక్కువలేం కదండి. సాతాను గాడిని తక్కువ అంచనే బాకండి, పాపాన్ని తక్కువ అంచనే బాకండి. నా వల్ల వద్దులే, నేను జయించేస్తానులే, నేను ఓడించేస్తానులే అనుకోబాకండి. టెంప్ట్ అయిపోయి కింద పడిన వాళ్ళు ఎంతోమంది చూసాం మనం. యేసేపుకున్నంత బలం నీకు లేకపోవచ్చు. అందు గురించి యేసేపు మాట్లాడుతూ వస్తున్నా, ఏమన్నా తన కార్యక్రమాల్లో కొన్ని పాలుపొందుతూ వస్తున్నా, టచ్ మీ నాట్ లాగా ఉంటూ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. చివరికి పాపమే మీద పడిపోయింది. వచ్చి తలుపులు వేసింది అమ్మగారు, వచ్చేసి లోపలికి వచ్చేసి ఏ వెంటిలేటర్ ఎక్కాడో, ఎలా పీక్కున్నాడో, మొత్తానికి వస్త్రాన్ని కూడా విడిచిపెట్టేసి బయటికి. బిడ్డలారా, నిజంగా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అండి, వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇదే బలం కోసం నేను ప్రార్థన చేసుకునే యవ్వన కాలంలో. నిజమే నా ప్రభువా,
ఈగల్లాంటి వాళ్ళు, దోమల్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు నాయన తప్పించుకోవాలంటే కనుక ఆషామాషి కాదు, కొన్ని కందిరీగలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవా నీ సహాయం కావాలి. పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చావు కాబట్టి నీ ఈజీ అవుద్ది అన్నమాట. యేసేపు తన వస్త్రాన్ని పోగొట్టుకున్నా పర్లా, రక్షణ మాత్రం పోగొట్టుకోలే. బాధం చేసుకోండి. ఆయన జైల్లో పడినా సరే తన రక్షణకు పోగొట్టుకోలే. చివరికి ఎంతమంది ఎన్ని నేరాలు వేసినా సరే ఏమవలా. జైల్లో పడ్డాడు, వస్త్రం పోగొట్టుకున్నాడు, నిందలు పడ్డాడు, అవహేళన పడ్డాడు. కొన్ని సంవత్సరాలు మళ్ళా చేసిన బాగుండు అనుకోలా, పాపం చేసిన బాగుండు అనుకోవాలా దావీదులాగా. కానీ ఏం పర్లా, నేను జైల్లో ఉన్నా నా దేవుడు నాకు, బైబిల్లో ఉందండి, దేవుడు యేసేపుకు తోడై ఉండేను. నీ తోడై ఉండలా? అమ్మ మీరు పాప ఆలోచన వచ్చినప్పుడు, పాపం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే ఆలోచన నీకు రావట్లేదా? అంత ఈజీగా ఎలా అవుతున్నావు నిన్ను ప్రసంగాలు విని? చాలా ఈజీ అండి. టెంప్టింగ్ వస్తుంది. ఎందుకంటే దేహంలో ఉన్న మురికి దేహం, పాపదేహం ఉన్న దేహమైన శత్రువు. కానీ వెంటనే మోకరించవే, బైబిల్ ఓపెన్ చేయవే. స్వీట్గా ఉన్నాయా ఆలోచనలు? ప్యూర్గా ఉండటం కోసం మీ ఎంత అవకాశం ఉందంటే ప్రపంచంలో మీకున్న అవకాశం మరొకటి లేదండి. భర్త లేని వాళ్ళైనా, భర్త ఉన్న వాళ్ళైనా, ఎవరి బిడ్డలైనా, వివాహానికి సిద్ధపడుతున్న వాళ్ళైనా గమనించండి, ఏ వయసు భేదం లేదండి. శరీరంలో ఉన్నాం, కానీ దేవుడు శరీరం లోపల ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. నీతో ఉన్నాడు ఆయన. నువ్వు దేహాన్ని పట్టుకుని ఎలాడతావు? ఎందుకని? అంత అవసరమా? వీళ్ళు ఐ లవ్ యూ అనుకుంటే ప్రేమ పెళ్ళి చేసుకున్నాం అంటున్నారు కదా చాలామంది. ఆకాశం పెళ్ళి అంటున్నారు కదా. పెళ్ళైన 6 నెలలకి అంత ఆకాశం ఎందుకుంటలా? ఓ గిరం తిరిగాడుగా, తిరిగి టైం అంతా వేస్ట్, రాత్రి పగల్లో. మరి 6 నెలల తర్వాత ఏమైంది బిడ్డ? అదేనమ్మా, ఏం లేదా, ఈ యవనస్తుగా నేర్చుకోండి, కొంచెం ఏముండదా పిప్పు. దేవా నువ్వు దింపితే చేసుకుంటా, లేకపోతే అలా ఉంటా. అది నిజమైన భక్తి. దేహం లాగుతున్నప్పుడు వెంటనే మోకరించు, నీ శక్తి కొరకు ప్రార్థించే, కన్నీరు కార్చు ముందు నీ బలం కోసం ప్రార్థన చేసుకో. ఎంతమందో టెంప్ట్ చేస్తారు వాళ్ళు. ఓ హామంటాం, జాలి పడుతుంది, వయసులో ఉందండి, భర్త చచ్చిపోయాడండి. అయితే పరమ భర్త ఉన్నాడు, లెక్క చెప్పాలి, జాగ్రత్త. లోకంలో అన్నీ కూడా ఎలా ఉండి జాలిపడే హృదయాలండి. అలాగే ఏంటంటే వయసులో ఉన్నాడని పిల్లవాడు, వయసులో ఉందండి, భర్త చచ్చిపోయాడండి, కాబట్టి తిరిగిపోతా. ఇటు తిరుగుతావు నువ్వు, తిరిగి నరకానికి పోతావు. యేసు బిడ్డగా నువ్వు జీవించడం కోసం ప్రయాసపడు, పరిశుద్ధం కోసం పాకుల్లాడు. భర్తలు ఉండి కూడా కొంతమంది అంగహీనులుగా ఉందనుకోండి, నో ప్రాబ్లం, ప్రభువా నువ్వు ఉన్నావు, నా భర్తగా నాకు దిక్కు నువ్వేనైనా, మా ప్రేమ చావకూడదు నాయన. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానయ్యా ఇంత పేరు చేసుకున్న తర్వాత అని పాటలు పాడబాకండి. ఈరోజు పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకునే విషయం నీ ప్రయాస ఎంత? యేసేపు ప్రయాస పడతానే ఉన్నాడండి. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు శ్రమలు లేవా వస్తాయి. కానీ నా నీతి ఏంటో నా దేవుని తెలుసు కాబట్టి నీతిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. చూడండి ఎంత చక్కని మాట ఉంటుందో చూడండి ఒకసారి. అక్కడ తోడయ్యుండి కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేసెను. మనుషుల్ని తిప్పేవాడు, రాజులను మలిచేవాడు, నీకు అనుకూలంగా ఉంచేవాడు దేవుడు ఉండగా నువ్వెందుకమ్మా ఓన్గా ఆలోచిస్తున్నావు? చిన్న కష్టం రాగానే నిందలేస్తున్నారండి. ఏనివ్వండి పర్లా, ఏనివ్వండి. యేసేపు నిందలు వచ్చినాయి. 1 రోజా, 2 రోజుల, కొన్ని సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నాడండి. ఇప్పుడు జైలు కాదులేండి, ఇప్పుడు ఇడ్లీ, చపాతీ, పూరి, బజ్జీ, బిర్యానీలు, చికెన్లు, మటన్లు అన్నీ ఉంటున్నాయి. అప్పుడు అలా కాదండి, అమ్మో నరకం ఆ జైలు అంటే. దేవుని నామమునకు స్తోత్రం. యేసేపు ఒక బానిస, దిక్కుమొక్కు లేకుండా ఒక రాజ్యానికి వచ్చి పడ్డాడు. కానీ పాపం విషయంలో మహారాజుగా ఉన్నాడు, జయించే విషయంలో. దేవునికి అనబదన సారి చిన్ని పాపాన్ని నువ్వు బానిస అయిపోతున్నావు.
భౌతిక పరంగా బానిసగా వచ్చాడు ఆయన, కానీ దేవుని విషయంలో మహారాజుగా కనిపిస్తాడు మనకి. మహారాణిగా నువ్వు ఉండగలుగుతున్న బిడ్డ. ఎన్ని ఆఫర్లు వస్తాయి తెలుసా మీకు? చాలా వస్తాయి ఆఫర్లు. మీకు అందం తక్కువ, బలం తక్కువ, ఆరోగ్యం తక్కువ, ఏం తక్కువ మీకు? ఆఫర్లు వస్తూ ఉంటాయి. చూడండి, సాతాను గడతాడు. ఎప్పుడు మాట్లాడినాడు కూడా అంటాడు అన్నమాట, నువ్వు చాలా బాగున్నావు అంటాడు. అంత అవసరమా ఆడికి? ఆడి మాట అవసరం నాకు? నా యేసు నాకు మెప్పు కావాలి ఆయన దగ్గర నుంచి. దేవుని నామమునకు స్తోత్రం. ఆయనకి అండగా దండగా ఉంటాడు. దేవుడు అతనికి తోడై ఉండని. ఎప్పుడు తోడై ఉండాలంటే కష్టాల్లో, నా బాధల్లో, నా అన్నం లేనప్పుడు కాదో, పాపము చేస్తున్న టైంకి వచ్చేప్పుడు దేవుడు వాలిపోయి బిడ్డ జాగ్రత్త అంటాడండి. ఆయన తప్పిస్తాడండి. మీరు గమనించండి, తప్పిస్తాడండి దేవుడు నిన్ను. నాకు చాలా సంతోషం అండి, నా దేవుడు అందుకే నాకు కావాలండి. ఎన్నో మార్లు అండి శోధన వచ్చినప్పుడు దేవుడు అలా తప్పించుకుంటూ చక్కనైన మార్గంలో ఉంచాడండి నన్ను. తప్పిపోయి ఉంటే నెత్తిమేసంగా చేయటం మా ఆవిడ, మా పిల్లలకి దిక్కులేని అయిపోవటమే. ఎంతమంది చూస్తున్నామండి, తండ్రి నాశనం అయిపోతామంటే పిల్లలు రోడ్లో పడిపోయి ఏడుతున్నారండి, అవమాన పాలైపోతున్నారండి. అందుకే చక్కని భయభక్తులతో కూడిన తల్లిదండ్రులు ఉన్నందుకు మీరు చాలా గర్వించాలి. బాగా ఆయన బెటర్ ప్లేస్లో ఉన్నాను నేను. ఎందుకంటే మా అమ్మగారు మనకనే పుట్టక ముందే యేసులో ఉన్నారు ఆయన. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. యవ్వనస్తులు మిమ్మల్ని బట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. నిజమే, దేవునిలో ఉండకపోతే వీళ్ళు ఏమైపోయేవాళ్ళు? హ్యాపీ కదండి. పరిశుద్ధత. దేవుని నామమునకు స్తోత్రం. ఆదికాండం 39 మళ్ళీ చదవండి ఒకసారి, 9-10. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? బానిసగా వచ్చిన సామాన్యమైన యువకుడు, యవ్వన బిడ్డ. వింటున్నారా నా మాటలు? బాగా మామూలు ప్రసంగాలు వినబాకండి ఈరోజు. ఎందుకంటే పర్సనల్గా ఎవరికి వాళ్ళే పరిశీలించుకోకపోతే రాత్రి ప్రార్థన బలం ఉండదు మీలో. ఈరోజు ప్రత్యేకించి ప్రార్థన తగ్గుద్ది, కాస్త ప్రార్థన ఎక్కువ చేయించండి మీతో. పర్సనల్గా మాత్రం మీరు పరిశీలించుకుని ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ అవ్వండి. రాత్రి ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. క్లీన్ చేసుకుని బౌల్లాగా వద్దాం మనం. సామాన్యమైన బానిస బతుకుతున్న ఒక రాజ్యానికి వచ్చిన సామాన్య యవ్వన బిడ్డ అంటున్న మాట చూడండి. పాపం దగ్గరికి వచ్చింది, డబ్బు దగ్గరికి వచ్చేసింది, అధికారం దగ్గరికి వచ్చేసింది, మొత్తం రెడీగా ఉన్నాయి. ఒక్క పాపముతో డబ్బు వస్తుంది, హోదా వస్తుంది, రాజ్యమే వాళ్ళకి అయిపోతుంది అవసరమైతే. అలా చేయగలరు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని. ఎవరికమ్మా? నీ భర్త ఏం చేయలేడు. అమ్మలారా, నీ భార్య నువ్వేం చేయలేదు. నిన్ను ఎవరిని బిడ్డలారా, అమ్మని మేకప్ చేస్తారేమో జాగ్రత్త. ఏం చేయలేరు వాళ్ళు, ఏడుతుంది తప్ప. అరే ఎంత భక్తిగా పెంచారండి, ఏమైప్పుడు ముందొష్టపడి అంటుంది అంత అవసరం అయితే. దేవుడు మాత్రం తలుసుకుంటే ఎందుకు పనిరారు మీరు? ఎన్ని ప్రసంగాలు వింటున్నారమ్మ మీరు? ఎందుకు అంటున్నారని అమ్మ నన్ను పెళ్లి చేసి పడేయమని? మిమ్మల్ని బట్టి కాదమ్మా, ఎవరిని పెట్టలేరా? మిమ్మల్ని బట్టి కాదు. లోకంలో ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు ఎందుకు చేస్తున్నారా ఉన్నారు, భయపడిపోతున్నారు వాళ్ళు. చట్టం పెట్టింది కాబట్టి 18 వరకు ఓచుకుంటున్నారు కానండి, లేకపోతే బాల్య వివాహాలు ఈ రోజుల్లో బాగా జరిగిపోయాయి. ఇది వరకు అమాయకంగా తెలిసి చేసేవాళ్ళండి. ఇప్పుడు అలా కాదు, భయపడి చేసేస్తారు అవసరమైతే పెళ్ళిళ్ళు. చట్టం వదిలేసింది అనుకోండి 13 ఏళ్ళు చేసామని, ఎన్ని పెళ్ళిళ్ళు అయిపోతాయో. ఎందుకని? పరువు తీసేస్తుంది పిల్ల, పరువు చేస్తున్నాడు పిల్లోడు. భయపడతారండి. సామాన్యుడైన యవ్వన బిడ్డ మాట్లాడుతున్న మాట అండి. చదవమాట. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. యజమానికి భయపడ్డా? ప్రజలకు భయపడ్డా? అప్పటికే కొంచెం హోదా ఉంది ఆయనకి. ఏమ్మా, నా పదవబద్దని భయపడ్డా? దేవుని ముందు భయపడ్డాడు. దేవుని ముందు నువ్వు భయపడితే అందరి ముందు నిన్ను తలగా ఉంచుతాడు దేవుడు. మనుషుల మెప్పు కోసం నటించవచ్చండి, కానీ దేవునితో నటించలేవు.
దేవుని నామానికి స్తోత్రం. అందుకే బిల్లి గ్రహాం గారు కొన్ని విషయాలు భలే మాట్లాడతాడు. ఆయన పుస్తకం చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది ఆ మాటలు. పాపం అనే బోను దగ్గర నువ్వు ఆటలాడుకోవద్దు అంటాడు ఆయన. పాపం అనే బోను దగ్గర ఆట ఆడుకోబాకు. పాపం అని తెలిసిన తర్వాత దూరంగా వెళ్ళిపో. నీ వల్ల కాదు, దూరంగా వెళ్ళిపో, పారిపోవటమే. సువార్త కోసం పారిపోవద్దు, పాపము గురించి పారిపో. నువ్వు నీ వల్ల కాకపోతే. దేవుని నామానికి స్తోత్రం. ఒంటరిగా ఉండొద్దు. పాపము ఎంటాడుతుందంటే నువ్వు ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా నువ్వు జయించలేవు. దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకే నా రూమ్లోకి నాకు ఒక ఫెలోషిప్ కావాలనేసి బాబురావు అనే మా ఫ్రెండ్ తీసుకొచ్చుకున్నా. ఇద్దరు ఉంటే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇద్దరు ఉంటే బైబిల్ ధ్యానం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఫెలోషిప్ అవసరం. తల్లులు తండ్రులు పిల్లల్ని ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? ఖాళీగా ఉంచదు, షాపులో పడేయండి వాళ్ళని. బిజీ వర్క్ ఇచ్చేయండి వాళ్ళకి. సింగిల్గా ఉంటే ఫెలోషిప్ లేకపోతే పట్టుబడి లేకపోతే వాళ్ళని టీనేజ్ వాళ్ళని యవనస్తులు శాషమాషి అనుకుంటున్నారు మీరు. ఈగలు కమ్మేస్తామండి, జాగ్రత్త. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దమ్మా. పాపంతో ఆటాడక వద్దమ్మా. నువ్వు పాపం అని ఉచ్చు దగ్గర బోను దగ్గర ఉన్న జాగ్రత్త, పేక నొక్కేస్తుంది. భర్తలు కూడా చాలాసార్లు కూరసారి గొండలా నేను మాట్లాడు మా ఆవిడతో, నీకు నష్టం ఆమెకి నష్టమేరా పిచ్చోడా, ఇద్దరికి నష్టమే. అలుగుతారా? అలాగే ఏం చేశారు? సాతాను మధ్యలోకి వచ్చేసాడు. పర్రపాటున మాట్లాడుతురా నువ్వు, ఈమె గర్వం ఏంటరా అంటాడు అవసరమవుతాడు చెవిలో. నువ్వు పొరపాటు మాట్లాడద్దమ్మాయి, నువ్వు తక్కువ తిన్నావా, ఎంత గారంగా పెంచారు మీ అమ్మోళ్ళు. ఈ మధ్యలో సాతాను గాడు మీ ఇద్దరితో ఆడుకుంటాడు. నిజంగా చెప్పాలని ఎన్ని కుటుంబాలు కూలిపోయిలాగా. దేవుని నామానికి స్తోత్రం. పాపానికి ఉన్నంత అనుభవం నీకు లేదు. బాగానండి. పాపము ఏదోని తోటలో పుట్టి ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మొన్న పుట్టావు. ఆ పాపానికి ఉన్నంత అనుభవం నీకు లేదు. ఇంత కూడా చాలా ముదురు కేసు. దాంతో ఆడతావు ఆటలో. ఆషామాషి అనుకుంటున్నారా? నీ సొంత బలముతో నీ సొంత జ్ఞానంతో జయించేద్దాం అనుకుంటే నువ్వు బోల్తా పడతావు. అందుకనే ప్రార్థన శక్తి కావాలి, వాక్య ధ్యానం కావాలి. రెండు లేకుండా నీ వల్ల కాదు. మహా అద్భుతమైన జీవితం అనేది. చదువమ్మా. పారిపోవాలి, పారిపో. బోన్ దగ్గర ఉండబాకు. చూస్తానులే, సరదాగా ఆడదాములే. కొంతమంది ఎవరొస్తాడు వాళ్ళు పొగుడుతూ ఉంటే ఓ సంతోషపడి మొదట్లో కట్ చేయొచ్చు కదా. ఇది ఏమన్నా పొగన్నట్టు మళ్ళా ఎప్పుడు జీవితంలో. ఈ పెళ్ళైన భార్యలు కూడా అంతేనండి. మా ఆయన ఎప్పుడు పొగడలేదు, అద్దం ముందు ఎప్పుడైనా బాగుందంటే. నిజంగా ప్రేమించే భర్త పొద్దా పొగడడం, మెచ్చుకుంటాడు, ప్రేమ చూపిస్తాడు. పొగడతం కావాలి నీకు. పొగడతకని మెచ్చుకోలకి తేడా ఉందండి. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? భర్త మెచ్చుకుంటాడు, పరాయివాడు పొగుడుతాడు. పొగుడి పాడేసే శాతనగాడు. అంత అవసరమా బిడ్డలారా? నీ స్టైల్ భలే ఉంది బాబు అంటుందా పక్కమా. మరి మీ ఆవిడ అలా అందో, ఈ డ్రెస్లో బాగుందండి అప్పుడప్పుడు అంటుంది. మెచ్చుకోవటం అది, పోవటం కాదు. డ్రెస్ వేసుకోండి, ఇలా దువ్వండి చక్కగా. అది రహస్యంగా చెప్తుంది చక్కగా మంచిగా చెవులో. ఆడు బహిరంగ తెలుసుడా, చెల్లి బాబు వాళ్ళు నేను అడగ భలే ఉంది. ఎవరు పోన్నట్టుగా పడిపోయారు. నీ సొంత జ్ఞానం మీద అస్సలు ఆధారపడద్దు. దేవుని దగ్గరికి వచ్చాయి. దేవుని నామానికి స్తోత్రం. గమనించండి, నీవు పాపము దగ్గరికి వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ పాపము నీ దగ్గరకు వస్తే ఎస్కేప్ అవ్వాలి. బిల్లి గ్రహంగా చెప్పిన మాటలు చెప్తున్నా మీకు. పాపము దగ్గరికి వస్తే నువ్వు ఎస్కేప్ అవ్వాలి, పక్కెళ్ళిపోవాలి. నువ్వు అతను చూపు కూడా తేడా ఉన్నా సరే నువ్వు పక్కెళ్ళిపోవాలి, మళ్ళీ నువ్వు చూడకూడదు. ఆ అమ్మ చూపు తేడాగా ఉన్నా సరే పక్కెళ్ళిపోవాలి, మళ్ళీ చూడకూడదు. అమ్మాయి పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాం ఇవాళ మనం. గమనించండి, ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం. జాగ్రత్తగా వినండి, పరిశీలించుకుందాం.
ఎన్ని కుటుంబాలు పాడైపోతుంది బిడ్డలారా, ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయండి. పొతేపేరి భార్య పట్టుకున్న అతన్ని విదిలించేస్తున్నాడండి. బాబా పట్టుకుంటే ఆయన వేసాడమ్మా, విదిలించేసుకున్నా. అంత నిగ్రహశక్తి నీకు ఉందా బిడ్డ? ఆడుకుంటున్నావేంటి? ఎందలబడి తిరుగుతావు నువ్వు, కందిరేగలాగా లేకపోతే గీత ఏగలాగా? ఎప్పుడో పడిపోయావు నువ్వు. భౌతికంగా ఒకటైతేనే మా పాపం అనుకుంటున్నారా? బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు. కానీ స్టార్టింగ్ నుంచి కూడా ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి మీద పడినా సరే విదిలించేసుకున్నాడండి. బాబా ఏం బలమండి. చదువు మాట. ఆమె పట్టుకుంది కానీ శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ప్రయాసపడ్డాడండి. అమ్మ మీరు బాగా వినండి వాక్యాన్ని. ఎంత చక్కని మాటలు అమ్మ. అమ్మ పెద్దలారా వృద్ధులారా అందరికి కావాలి. మనవాళ్ళు చెప్పండి అమ్మ, పెద్ద వృద్ధులందరూ కూడా మీ పిల్లలు చెప్పండి, గద్దించండి, హెచ్చరించండి, వదిలేబాకండి వాళ్ళని. మీద పడినప్పుడు విదిలించుకున్నాడు. అంత శక్తి నీకుందా? అంత బలం కోసం ప్రార్థన చేసుకుంటున్నావా? ఎక్కడ చేస్తావు నువ్వు ప్రార్థన? దేనికోసం చేస్తున్నావు ప్రార్థన? నువ్వు ఉన్నది లోపల ఉంటానే ఉంది, ఏదో కావాలి బయట నుంచి. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఆ జీవనాధారం లేదంట, ఉద్యోగం కావాలి, అది కావాలి. దీనికోసం తప్పేం కాదండి. ముందు లోపల దాని కొరకు నువ్వేం ప్రార్థన చేసావు? నువ్వు డ్యామేజ్ అయిపోతున్నావు, పుచ్చిపోతున్నావు పక్క నుంచి. దేవుని ఆయాసపరుస్తూనే ఉన్నావు పక్క నుంచి. నీ ఆలోచన బట్టి టెంప్ట్ అయిపోతున్నావు. మధుమ ప్రయాసపడ్డాడని అతని బిడ్డ తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు నీకు. దేవుని నామ స్తోత్రం. పాపమును చూడకు, పాపమును వినకు, పాపముతో సంభాషించకు. పాపముతో పాపాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మీరు పాపాన్ని తక్కువ అంచనా వేద్దామా? వెరీ సీనియర్ మోస్ట్ పర్సన్ సాతానుగాడు. ఏదైనా తోట నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది ఆ పాపం. కొత్తగా నీ ముందు పుట్టింది కదా పాపం. నువ్వు మనమని వచ్చావు. బీ కేర్ఫుల్, వెరీ డేంజరస్. దేవుని నామమున స్తోత్రం. అక్కడ చూడండి, పాపముతో మాట్లాడావన్నా? మాట్లాడలేదండి. సమాధానం కరెక్ట్గా ఇచ్చాడు. ఇక మాటలతో పని లేదనుకున్నాడు, విదిలించుకుని పారిపోయాడు. ఇంకో విషయం చెప్పమంటారు మీకు, ఎదురు తిరిగి నిలబడబాకండి. ఎదురు తిరిగి నిలబడొద్దమ్మా, పడిపోతావు. నేను చెప్పాగా, నీకంటే సీనియారిటీ ఎవరికి ఉంది? సాతానుగాడికి ఉంది. ఆడు పాపానికి చాలా సీనియారిటీ ఉంది. ఎస్కేప్ అవ్వండి. నేను అందుకంట ఒక పర్సన్ బాడీ లాంగ్వేజ్ తేడా వస్తే ఎస్కేప్ అయిపోవాలి. ఇంకా ఆ అమ్మాయి అవకాశం ఇవ్వకూడదు, ఆ అబ్బాయి అవకాశం ఇవ్వకూడదు. తేడా ఉంది అక్కడ, తేడా కనపడుతుంది. నీకు ధైర్యం ఉందా చెప్పు వాక్యంతో, లేదంటవా ఎస్కేప్ అయిపోవాలి. నిజంగా నేను దీని గురించి మా వాక్యం చెప్పడానికి నేను సిద్ధపాటు నిజంగా ఫస్ట్ అందుకే నేను వాషం పెట్టేశాను. మళ్ళీ ఎవరు మిస్ అవ్వద్దు మొదటి నుంచి లాస్ట్ వరకు. ఎందుకంటే ఒక సీక్వెన్స్ రూపంలో దేవుడు అద్భుతమైన విషయాలు చెప్పబోతున్నాను మీతో. అసలు మనం దేవుని నమ్ముకున్నది ఆయనలాగా ఉండటం కోసం బిడ్డలారా. దేవుని నామమున స్తోత్రం. ఆయనలాగా ఉండటం కోసం నమ్ముకున్నామండి, ఇంక దేనికోసం కాదండి. నాకు ఏది తక్కువ కాదండి. ఆయనలాగా ఉండాలంటే ఆయన పరిశుద్ధి, కాబట్టి మీరు కూడా ఉండమని చెప్పాడు దేవుడు, నా దేవుడు. దేవుని నామమున స్తోత్రం. పాపానికి గమనించండి, లింగ భేదము ఉండొచ్చాము కానీ వయసు భేదం లేదు. ఇప్పుడు అది కూడా లేదు, దరిద్రం. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్న హోమోసెక్సువాలిటీ. మళ్ళా పాపానికి వయసు భేదం లేదు. 3 పూట్ల తిన్న ప్రతి ఒక్కరికి దేహం ఉంది. దేహం ఉన్న ప్రతి ఒక్కరికి పనికి మాలిన కోరికలు రాబోటం అవకాశం ఉంది. ఎప్పటికెప్పుడు దేవుని కృపలో నిమగ్నం అవుతూ ఉండాలి మనం. దేవుని నామమున స్తోత్రం. పరాయి పురుషుడితో పరాయి స్త్రీ మాట్లాడుతున్నప్పుడు, అలాగే పరాయి పురుషుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నేను చెప్పట్లేదు, ఒక భక్తుడు చెప్పిన మాట చెప్పమంటారా? 3 అడుగుల దూరము 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. సింగిల్గా ఉంటే 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే ఇంకో హామ్ ఉండాలి, లేకపోతే ఇంకో అబ్బాయి ఉండాలి పక్కన, 3వ వ్యక్తి.
అది అందరికీ వర్తిస్తుంది, దాన్ని గమనించండి బాగా. 3 అడుగుల దూరం అంట 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. 3 నిమిషాలు ఎక్కువ మాట్లాడుతున్నారంటే కనుక సంథింగ్ రాంగ్. నేను అందుకే చెప్పాను, స్కూల్ పిల్లలకు కూడా చాలామందికి మగ బిడ్డలు ఎవరైనా బిడ్డల దగ్గరికి ట్యూషన్ పంపని చెప్పారు. కొంతమంది పిల్లలు సలహా ఇచ్చా. చూస్తున్నాం కదా చాలా నేరాల ఘోరాలు ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ. ఇదంతా పిరిగితనం కాదండి, ఇది పిరిగితనం అనుకోబాకండి. దేవునికి సమీపంగా ఉండటం కోసం ధైర్యవంతమైన స్టెప్ అది. దేవుని నామ స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి చూడండి, యోహాను పత్రికలోనే 3:9 మొదలు చదవండి. దేవుని మూలముగా పుట్టినవాడు ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఒక్కవేళ మీ ప్రమేయం లేకుండా పాపమే నీ మీదకి వచ్చేసింది అనుకోండి, ఇక తలుపులు తీసే అవకాశం బాగానండి మాట. తలుపులు తీసే అవకాశం లేదు, మొత్తం బంధించేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆడపిల్ల అవ్వచ్చు, మా పిల్లడు అవ్వచ్చు, తలుపులు వేసాడు, మొత్తం బిగించాడు. ఇప్పుడు ఏం చేయాలి? చచ్చిన శవంలాగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలమ్మా బాబు? ఎలా ఉండాలయ్యా? శవంతో ఎవడు సెక్స్ చేయడు, చేసినది పాపం అవ్వదు, నీ ప్రేమే ఉండదు. విదిలించుకోలేవు, పారిపోలేవు, అవకాశం లేదు. తలుపు మొత్తం బిగించాడు, మొత్తం టోటల్ బిగించేసిన అమ్మాయి లేకపోతే చచ్చిపోయిన శవంలాగా అలా కళ్ళు మూసుకుంటమే, ప్రభుని తలుసుకోవటమే, ఏమని చేసుకునేవాడు. నీ ప్రమేయం లేకుండా జరిగిపోయింది, నీ మీద నేరం లేదు. హైలీ రేంజ్ అది, హై కెపాసిటీ. స్కూల్లో హామా ఎట్లా వచ్చి మాట్లాడుతుంది, అక్కడ నుంచో అక్కడ నిలబడి. ఈ మధ్యన మా పిల్లలకు ఇది వేసారు, బల్ల వేసారు. బల్ల ఏమన్నా డిస్టెన్స్లో బల్ల ఏమన్నా కూర్చొని మాట్లాడాలి. ఎస్, బాడీ లాంగ్వేజ్లో కూడా మనం పట్టేసుకోవాలి. అక్కడే కనుక చూపు విషయంలోనే కట్ చేస్తే కనుక క్రియల దగ్గర వెళ్దగా. ఎందుకు కట్ చేయాలా? మీకు తెలియదా? మీరు క్రైస్తవులు కదా, జ్ఞానవంతులు కదా, దేవుని బిడ్డలు కదా. ఎంత జ్ఞానం ఉంది మీకు చెప్పండి ఒకసారి. ఆషామాషి జ్ఞానం మీకు ఉందా? ప్రపంచంలో ఎంతోమందికి లేని మహా గొప్ప జ్ఞానులు మీరందరూ కూడా ఈ విషయంలో కదా. మరి ఎందుకు వాళ్ళతో పడుతున్నారు? ఏం టెంప్ట్ అయిపోతున్నారు మీరు? మీ ప్రార్థన ఎవరికి వెళ్తాయి ఇంక? మరి ఇప్పుడు మీరు ఎవరి కోసం ప్రార్థన చేయగలరు? మీ ప్రార్థనలో పవర్ ఉంటుందా? రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం, ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయబోతున్నాం. శక్తి ఏది బిడ్డలారా? దేహాన్ని నమ్ముకుంటావా? లోకాన్ని నమ్ముకుంటావా? మనుషులు నమ్ముకుని మాయలో పడిపోతావా? అంత అవసరం అంటారా? దేవుని నామమునకు స్తోత్రం. పాపము నీ చుట్టూ పరిభ్రమిస్తుంటే మీ నీతికి సాధనాలుగా మీ దేహాన్ని సమర్పించుకోమన్నాడు దేవుడు. సమర్పించేసుకోవాలి నీ అవయవములను ఆయన నీతికి సాధనాలుగా అప్పగించుకోమని వాక్యం ఉంది. అప్పగించుకున్నావుగా. ఒక ఆయన బస్సులో ట్రైన్లో వెళ్తున్నారు, ఇద్దరు వెళుతూ ఉంటే పక్కనే ఆయన భక్తుడు కూర్చున్నాడు. ఆయన ఒక మంచి ఆయన ఎవాంజలిస్టు, తర్వాత సువార్థికుడు, మంచి సువార్థికుడు. అందరూ సరదాగా ట్రైన్లో లోకస్తులు ఏం చేస్తారు? పేక ఆడతారు. ఒక మొక్కేసుకుందాం అన్నాడంట పక్క ఆయన. ఏమన్నా వద్దన్నాడంట. పర్లేదుగా, బాగానే ఉన్నాగా, సంతోషంగా మాట్లాడండి. నా చేతులు నాయిగా నా చేతులు లేవన్నా అంట. ఉన్నాయిగా అన్నాడంట. ఉన్నాయిగా అన్నాడంట. ఈ చేతులు నాయి కాదు అన్నాడంట. ఈ చేతులు నాయి కాదు. అలా ఆశ్చర్యపోతున్నారండి. ఏంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే చేతులు నాయి కదండి. అవునండి అని సువా చెప్పండి వాళ్ళకి. ఈ చేతులు నాయి కదా, ఈ చేతులు నా వేసాయి. ఈ చేతులు భోజనం చేయడం కోసం, మంచి పని చేయడం కోసం దేవుడు ఇచ్చాడు నాకు. పేకాట కోసం, తాడు కోసం కాదు. నీ అందము నీ భర్తకి, నీ భార్యకి అంతే, పరాయి పురుషునికి, పరాయి స్త్రీకి ఇవ్వకూడదు. నువ్వు నిజంగా నీ బుగ్గలు బాగున్నాయి, నిజంగా నువ్వు అందమని ఫీల్ అవుతున్నావు, భౌతికంగా అనుకుంటున్నావు, సొంత పురుషునికి ఇవ్వాలి, సొంత స్త్రీకి ఇవ్వాలి.
పొర్రపాటుని కూడా ఇంకో అవకాశం లేదు. విధవరా అంటే చెప్తున్నాం, మళ్ళీ గమనించండి. యేసే నీ భర్త, దేవునిలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఆయనతో సహవాసం నా నానా పరమ తండ్రి అని బతికేయండి. ఇంకా మహా అయితే ఎన్నాళ్ళు ఉంటారండి వీళ్ళు సమాధికి వెళ్ళే లోపు? అర్థంగా నాకు బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, బిడ్డలు కనేసావు, ఇంకేంది ఇంకా చదవమాట. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా ఒకసారి అక్రమ సంబంధాలతో తిరుగుబోతులందరం కూడా గమనించండి. అదే టైంలో కనుక 2 చేతులు కుళ్ళిపోయినాయి అనుకోండి. ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఎన్ని చేసినా సరే నీ కళ్ళు బాగుంటున్నాయి, ఎన్ని చేసినా సరే నీ బ్రెయిన్ బాగున్నాయి, ఎన్ని చేసినా సరే నీ కాళ్ళు చేతులు బాగున్నాయి. ఏమంటే జరుగుతుంది ఇక్కడ అంటే కనుక దేవుడు ఎంతో దీర్ఘశాంతుడు. ఆ దీర్ఘశాంతాన్ని నువ్వు లోకుగా తీసుకుని ఆడుకుంటావు, ఆయనతో దేవునితో ఆడుకుంటావు ఆటలో. ఎస్, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి డిఎల్ మోడీ గారు ఆయన ఒక పెద్ద సేవకుడైన ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను బోను వరకు వెళ్ళాను కానీ ఆ బోన్లో ఏముంది? ఆ బోన్లో ఏముంది? చిన్న నూకలు ఉన్నాయి. ఆ నూకల కోసం వెళితే నా పీకపోద్ది. ఆ నూకల కోసం వెళితే నా పేకే పోద్ది. బిడ్డలారా గమనించండి. ఉదయం టిఫిన్ చేసావు, మళ్ళీ మధ్యాహ్నం ఆకలేస్తుంది, మధ్యాహ్నం ఆకలి తీర్చుకున్నావు, మళ్ళీ ఈవినింగ్ ఆకలేస్తుంది. ఇట్లా తింటూనే ఉంటున్నాం మనం. గమనించండి, పాపం కూడా అంతే. ఒక్కసారి రుచి మరిగావంటే బయట రావు. వద్దు, డోంట్ టచ్. చదువు మాట అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నాం మనం. మీ అవయవములను నీతి సాధనములుగా నీతి సాధనములు ఏమంటమాయి? నీతి సాధనలుగా మారిపోయినాయి. ఇదివరకు అవయవాలు వేరు. ఈ చెయ్యి నాది కాదు, ఈ కాలు నాది, మొత్తం బాడీ అంతా కూడా ఆయన ఆలయంగా ఉంది. ఇప్పుడు ఆలయంలోకి అపరిశుద్ధ వస్తుందా? రాదే. ఎందుకు? మనకి ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి, క్రియలను బట్టి, మాటలను బట్టి ఎందుకు మనం పరిశుద్ధ విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం? దేవుడు పరిశుద్ధుడు కాదంటారా? నీలో ఉన్నవాడు పరిశుద్ధి కదా. కొండంత పరిశుద్ధత ఉంది ఆయన దగ్గర. ఆయనలో నుంచి ఓ ముక్కలాగా ఉంటే కనుక నువ్వు ఆ పరిశుద్ధి మెయింటైన్ చేస్తావు. నువ్వు అది ఎందుకు మెయింటైన్ అవ్వట్లా? అందుకే యేసు ప్రభువు సవాల్ చేశాడు, నాలో పాపం ఉందనేసి. ఎవరన్నా నిరూపించగలరా, స్థాపించగలరా? ప్రపంచానికే సవాలండి అది. ఇంతవరకు ఎవరు ఏ గ్రంథములు కూడా రాయబడింది, ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పలేనిది చెప్పలేరు ఇంకా. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి బిడ్డలారా గమనించండి, ముగించేస్తానేక. మీరందరికీ కూడా పర్సనల్గా పరిశుద్ధత విషయంలో పరిశీలించుకోవటం కోసం ఆశపడండి, సెట్ చేసుకోవటం కోసం ఆశపడండి. యవన బిడ్డలు ముఖ్యంగా చాలా కష్టమండి. అయినా నా దేవుడికి సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఆనాడు యేసేపు సాధ్యమైందండి, మరియం భర్త ఆ యేసేపుకు కూడా సాధ్యమైందండి నీతిగా ఉంటాం వివాహం అయ్యే వరకు. ఆషమాషి పర్సన్స్ ఎన్నుకోవాలి దేవుడు. వాళ్ళని బైబిల్లో పెట్టి రాయించాడండి చాప్టర్ల గురించి. దావీదులాగా ఉంటావా నువ్వు? యేసేపులాగా ఉంటావా? ఒకవేళ దావీదులాగా పతనం అయిపోయి ఇప్పటికే చేతులు కాలిపోతే కనుక అయ్యా అని పశ్చాత్తాపడగలిగితే అద్భుతాలు జరుగుతాయి మీ కుటుంబాల్లో. ఎందుకంటే ఎన్నటానికి పరిశుద్ధ నీకు అనుకూలము. ఎన్నటికి కూడా ఎప్పటికి కూడా ఆయనకి కావాల్సిన ఏంటమ్మా? పరిశుద్ధనండి. ఏం కోవడం మీ దగ్గర నుంచి? ఆయనకి ఏమి ఇస్తావు నువ్వు? అసలు ఏం ఇవ్వగలవు దేవునికి? బీ కేర్ఫుల్. అందుకని పర్సనల్గా ప్రభుత్వ కాబట్టి నేర్చుకోకపోతే కనుక మీరు పరిశుద్ధను కోల్పోతారు. వ్యక్తిగతమైన జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, వాక్యాన్ని ప్రాముఖ్యత ఇవ్వకుండా, ప్రార్థన బిజీ అయిపోయారు అనుకోండి, మీరు పరిశుద్ధను కోల్పోతారు. ఎంత కోల్పోతారంటే చివరికి 0 ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో సాతాను గడు ఏమవుతాడు? అపరిశుద్ధం నింపేస్తాడు. అపరిశుద్ధం నింపేస్తాడు. ఇంకా నీ పరిశుద్ధం రావడం చాలా కష్టమండి.
ఇక నువ్వు జుట్టు పీక్కున్నా రావు. మీ పిల్లలే అంటే, మీ భర్త అంటే, నీ భార్య అంటే, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు పీక్కున్నా జుట్టు పీక్కున్నా రాదే కాదు. ఎందుకంటే ఆ దేవుడు ఎప్పుడో గో మాట్లాడి 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 దేవుడు మాట్లాడు ఇంకా. అందుకే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మహానందం రాకపోతే కనుక మీరు పై భక్తి చేస్తున్నట్లు లెక్క. బైబిల్ ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ ధ్యానం గురించి ఆలోచనట్లేదు కనుక మీరు పై భక్తి పరులు. ఆ టేస్ట్ మీకు ఇంకా అర్థం కాల. బైబిల్ ముందేసి కూర్చున్న వాళ్ళు గంటల గంటలు చాలా టైం. నిజంగా చెప్తున్నాను, టైం ఉంటే బాగుండి అనిపిస్తుంది ఒకసారి, ఇంకా టైం ఉంటే బాగుండి అనిపిస్తుంది ఒకసారి. కాలక్షేపం చేశారు ఇంకోండి, సెల్ ఓపెన్ చేస్తారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక అదంతంత కాదు, ఇంకా పెద్ద ప్రపంచం అది. నాకు ప్రశ్న, మీ అందరికీ కూడా గమనించండి, యవనస్తులు ముఖ్యంగా సెల్ ఫోన్ లేకుండా 3 రోజులు ట్రై చేయమని చెప్పిన వాళ్ళ అమ్మలు ఎవరు ఉన్నారు ఇక్కడ? సెల్ ఫోన్ లేకుండా 3 రోజులే. వాళ్ళ వయసు ఎంత? 25 ఎన్నో దాటి ఉంటుంది కదా. 25లో 3 రోజులు త్యాగం చేయమని చెప్పండి. 25 సంవత్సరాలు, 25 పోతే 10 ఏళ్ళు తీసేయండి, పర్లేదు. 15 నెలలకు ఫోన్ ఇచ్చేది నెలకి. 3 రోజులు మీ ఫోన్ లాగేసుకోండి, చచ్చిపోతారంటవా? అన్నం పెట్టకపోయినా పర్లా, బట్టలు కొనకపోయినా పర్లా, నా ఫోన్ నాకు ఇచ్చేయంటది. ఒకసారి పరిశీలించుకోండి మీరు కూడా. టీనేజ్ వాళ్ళు అంటే కనుక వాళ్ళ ఫోన్ అంటుకోకుండా అలా ఎన్నా ఉంటారు వీళ్ళు. ఉద్యోగాలు తప్పదులేండి, ఉద్యోగస్తులకి ఉంటాయని అది వేరు, దాని గురించి మాట్లాడట్లా. రాగానే డాడీ ఫోన్ ఇవ్వ అని అనుకుంటూ ఉంటారేమో అడగండి. పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, టీనేజ్ వాళ్ళు. ఏం జరుగుతుంది బిడ్డ అంటే కనుక లోకంలో ఉన్న అన్నీ కూడా బ్రెయిన్ ఎక్కేస్తున్నాడు ఒక పక్కన సతనగాడు. దాంట్లో నుంచి వచ్చింది అపరిశుద్ధత. ఏమాత్రము కూడా ప్యూరిటీ కొంత వస్తుందని ఆశపడుతున్నాడు దేవుడు. ఈ ప్రసంగంతో మనం అప్డేట్ అవుదాం. సాయంత్రము సంఘం యొక్క పరిశుద్ధి గురించి మాట్లాడబోతున్నాం. వ్యక్తిగతమైన పరిశుద్ధి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సంఘం యొక్క పరిశుద్ధత, దాని స్థానం ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో కొన్ని చెప్పి ఎక్కువసేపు మనం ప్రార్థన గడపబోతున్నాం. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక.